20+40+70+52 ఎంత అవుతుంది అంటే కూరగాయల షాపుల దగ్గరనో లేకపోతే మన చిల్లర కొట్టు దగ్గరనో క్యాలిక్యులేటర్ లేకపోతే కొలవలేకపోతున్నటువంటి రోజులు. ఇట్లాంటి వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలు ఏం తెలుస్తాయి? మనకి నమ్మే నాయకుడు, మనకి నచ్చే విధంగా చెప్పగలిగే నాయకుడు ఉంటే ఏ అబద్ధానైనా నిజం చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోతుంది ఇట్లాంటి. జిఎస్టీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 11% పెరిగింది. ఈ నెల కూడా ఏది లాస్ట్ మంత్తో పోల్చుకుంటే 11% పెరిగింది. అది ఒక ఎత్తు అయితే, అంటే ఆర్థిక పరిస్థితి బాగోపోతే జరుగుతుంది అది జిఎస్టీ పెరుగుదల. రెండవది విమాన ప్రయాణికుల సంఖ్య చూసుకున్నా అంతే ఉంది. 31,95,312 మంది ప్రయాణికులు 2021-22లో ప్రయాణిస్తే 22-23 ముగిసినటువంటి సంవత్సరం 49,23,717 అంటే 54% వృద్ధి నమోదైంది. ఇందులో ఏరియాల పరంగా చూస్తే విశాఖపట్నంలో 53% వృద్ధి ఉంటే విజయవాడలో 55%, తిరుపతి నుంచి 48%, రాజమండ్రి నుంచి 57%, కడప నుంచి ఏకంగా 449%. ఎందుకంటే 2021-22లో 12,765 నుంచి 70,126కి పెరిగింది. కర్నూలులో 17%, కర్నూలే తక్కువగా ఉంది అక్కడ ఓరకల్లుది. మొత్తం మీద చూసుకుంటే 31,95,312 మంది ప్రయాణికులు 2021-22లో ప్రయాణిస్తే 22-23లో 49,23,717 అంటే 54%. మరి ఇది డబ్బులు లేకుండానే లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోలేకనే ప్రయాణాలు సాగుతాయి విమాన ప్రయాణాలు. ఇది ఆలోచించాల్సిన సందర్భం.